అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మౌన పోరాటం, మౌన పోరాటం. నాన్నని తీసుకొచ్చాను. తీసుకో. ఈ ఉప్మా నాన్నకి తినిపించు. తినిపించు. సత్తే వీడికి తిండి పెట్టాలంటే ఒకరు నోరు తెరిచి పెట్టాల్సి వస్తుంది. వీడు త్వరలోనే ఆఫీస్కి వస్తాడా? జానకి వాడి కండిషన్ ఎలా ఉందో కనిపించట్లేదు కదా, అందుకే వాడికి చాలా త్వరగా బాగైపోతుందని చెప్తుంది. వాడికలా ఉప్పు కారం వేసి పెట్టినా ఏమీ స్పందన ఉండదు. వాడి మెదడులోనే స్పర్శ లేదు. ఇంక వాడి నాలుక్కేం తెలుస్తుంది నోట్లో ఏముందో ఎలా తినాలో? ఏదో దానంతటది నోట్లో నుంచి జారి గొంతులోకి వెళ్లాలే కాని వాడంతట వాడు మింగలేడు కూడా. అమ్మా జానకమ్మ, వాడు ఉప్మాని ఊసేస్తున్నాడమ్మా. అవును మావయ్య, ఆయనకి అది నచ్చలేదు, అందుకే ఊసేస్తున్నారు. అమ్మా, చిన్నయ్య గారు నన్ను కోపంగా చూస్తున్నారమ్మా. ఎందుకింత కారం ఉప్పు వేసావని చూస్తున్నారు. అంటే నాన్న స్పందిస్తున్నారు. వావ్, సూపర్ జానకి గారు, మీరు నిజంగా సూపర్. వాట్ ఏ ట్రీట్మెంట్, వాట్ ఏ జాబ్ యూ హ్యావ్ డన్. డాక్టర్ గారు, మీరేమంటున్నారండి? వాడికి అంతంత ఉప్పు కారం కలిపి టిఫిన్ పెడితే గొప్ప పని చేశావని మెచ్చుకుంటున్నారేంటండి? హరిచంద్ర ప్రసాద్ గారు, మీకు అర్థం కావడం లేదు. కళ్యాణ్ రాముడు గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండేది. అసలు ఆయన ఫిజియోథెరపీకి ఎంతవరకు స్పందిస్తారో కూడా మాకు క్లారిటీ లేదు. మీకు భరోసా అయితే ఇచ్చాం గానీ ఆయన మెదడు ఆ స్పందనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుని తిరిగి రియాక్ట్ అవుతుందో అని మేము చాలా పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నాం. కానీ జానకి గారు ఫోన్లో మాకు ఆయన మెదడు స్పందించేలా చేస్తారని చెప్పారు. కానీ అది ఎలా చేస్తారో అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ ఇంత ఈజీ మెథడ్తో చాలా తెలివిగా ఆయనలో స్పందనల్ని బయటపడేలా చేశారు. మేడం, మీరు రియల్లీ గ్రేట్ మేడం. అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఆయన మెదడు గురించి చెప్పిన తర్వాత రోజు రాత్రిపూట నెట్లో అసలు మెదడు ఎలా స్పందిస్తుంది, దాంట్లో ఏవేవి ఎలాంటి వాటికి రియాక్ట్ అవుతాయని అన్నీ వింటున్నాను. దాంట్లో ఒకటి బ్రెయిన్లో మిడ్ బ్రెయిన్ పార్ట్ సెన్సెస్ ఫీలింగ్స్ కి కనెక్ట్ అవ్వడంతో పాటు తినడం తాగడం వంటివి కూడా కనెక్ట్ అయి ఉంటాయనేసి విన్నాను.
అందుకే ఆ పార్ట్కి ఫీలింగ్స్ సెన్సెస్ కలిగేలా ఉప్పు కారం ఎక్కువ వేసి ఫుడ్ పెట్టించాను. ఆయనలో ఆ సెన్సెస్ ఫీలింగ్స్తో పాటు కోపం వస్తుందా రాదా అని ఉప్మాని లోపలికి తీసుకుంటారా బయటికి తోసేస్తారా అని ట్రై చేశాను. ఆయన బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అందుకే ఆయన కోపం రావడంతో పాటు ఉప్మాని ఉమ్మేస్తున్నారు. అందుకే ఆ ఉప్పు కారంకి కళ్ళు, కాళ్ళు, చేతివేళ్లు కదిల్చారు. అమ్మగారు మీరు సూపర్ అండి. అసలు మీలో నాకు ఒక డాక్టర్ కనిపిస్తున్నారు. చాలు మేడం, ఆయనలో ఇంత త్వరలోనే ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చేలా చేశారంటే ఇంకా చాలా త్వరలోనే బ్రెయిన్లో మిగతా పార్ట్స్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టేస్తాయి. మీరు మీ స్టైల్లోనే ట్రీట్మెంట్ చేస్తూనే నేను ఇచ్చిన మెడిసిన్ కూడా కంటిన్యూ చేయండి. ఆయన తొందరలోనే కోలుకుంటారు. ఓకే డాక్టర్. విశాలాక్షి, మామ్ డాడ్, మీరెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్ గా జానకి ఏదోలా ఆవిడ మొగుడిని గెలిపిస్తుంది. రుద్రా, అవును మామ్, ఫైనల్ గా నేను గెస్ చేసిందే జరుగుతుంది. రుద్రా. డాడ్, మీ కోపం, మీ బలం ఇవన్నీ జానకి తెలివి ముందు వేస్ట్. దేనికి పనికిరావు. రుద్రా, నువ్వలా మాట్లాడుకో. మన గురించి మనమే నెగటివ్ గా థింక్ చేస్తుంటే నిజంగానే ఓడిపోతామే. మనం ఎంత పాజిటివ్ గా థింక్ చేసి ప్లాన్ చేసినా ఇప్పటి వరకు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అయింది. అవును మమ్మీ, వాళ్ళకి తెలివి లేనప్పుడు మనదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. కానీ వాళ్ళు బ్రెయిన్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ ఒక్కసారైనా మనం అప్పర్ హ్యాండ్ అయ్యామా? లేదు కదా. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్లి గెలవకపోతే వాళ్ళందరూ మొత్తం అంతా వదిలేసి రోడ్డు మీదకి వెళ్లిపోవాలని అగ్రిమెంట్ చేశారు. కానీ ఆ టైంలోపు కళ్యాణరాముడు కనీసం ఆఫీస్ కూడా వెళ్ళలేదు. అయినా సరే జానకి అన్న మాటలకి ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడలేక భయపడి మనమే వెనక్కి తగ్గాం. ఇంకా మనం గెలుస్తామని ఎలా ఆలోచించమంటారు? ఖచ్చితంగా జానకి కళ్యాణరాముని మళ్ళీ నార్మల్ పర్సన్ గా చేస్తుంది. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్తాడు, మనల్ని బయటికి పంపించేస్తారు. నో, అలా జరగకూడదు. కానీ జరిగితే? విశాలాక్షి. అవును మహేంద్ర, డిశ్చార్జ్ టైంలో ఆ స్వాతి ముత్యంగాడు నార్మల్గా అవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదని చెప్పిన డాక్టర్లే ఇప్పుడు ఖచ్చితంగా చాలా త్వరలోనే కోలుకుంటాడని గ్యారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. వాడి మైండ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టివేట్ చేయడానికి ఫిజియోథెరపీ లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వాడి కూడా చెయ్యలేని పనిని చాలా సింపుల్ టెక్నిక్తో ఒక వైఫ్గా మొగుణ్ణి ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టి చాలా మైన్యూట్ పాయింట్ దగ్గర వాడిలోని లవ్ ఈగోని రెచ్చగొట్టింది. అసలు దానికి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నేళ్లు చదువుకున్నా మన తెలివి కంటే ఆవిడ తెలివి ఎక్కువని తెలిసాక ఇంకవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక మన పని అవుట్. మనం త్వరలోనే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. నో బేబీ, అది జరగదు. వాళ్ళు అనుకున్నది జరగదు, నువ్వన్నది జరగదు. కళ్యాణ్ రాముడికి ఆఫీస్కి వెళ్లే అవకాశమే రాదు. వాడి హెల్త్ బాగైపోతే వాణ్ణి ఆఫీస్కి వెళ్లకుండా ఆపే పవర్ ఎవరికుంది మహేంద్ర? వాడి హెల్త్ బాగయ్యేలోపు అసలు వాడికి ఆఫీసులోకి ఎంటర్ అయ్యే పవరే లేకుండా చేస్తే? వాట్? ఎస్, ఈ ఆస్తి, ఈ బిజినెస్లు ఇవన్నీ కంప్లీట్గా నీ పేరు మీదకి వచ్చేస్తే అప్పుడు వాడికి గాని జానకికి గాని ఆ ముసలోడికి గాని ఏమీ మిగలతో. కానీ ఎలా వస్తుంది మహేంద్ర? ఇదంతా మన పేరు మీదకి ఎలా వస్తుంది? మనం ఏం చేసినా జానకి కోర్టుకి వెళ్తానంటుంది. కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మనలో మనం చేసుకున్న అగ్రిమెంట్ అస్సలు చెల్లదు,
దానికి చట్టబద్ధత లేదు అని తీర్పొస్తుంది. ఇప్పుడు ఇదంతా మనకు కట్టబెట్టేది మనం చేసుకున్న అగ్రిమెంట్ కాదు విశాలాక్షి. మరి ఆ ముసలోడు మన పేరు మీద రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంటా? ఇవేవి కావు. అవి కాకుండా ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి డాడ్? ఈ మధ్య నేను కళ్యాణ్ రాముడికి యాక్సిడెంట్ చేయించడానికి ముందు కొత్తగా నా చేతికందిన ఓ పాత డాక్యుమెంట్. వాట్? పాత డాక్యుమెంటా? హరిశ్చంద్ర ప్రసాద్ గారు సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారా? హరిశ్చంద్ర ప్రసాద్, ఆయనతో నీకేం పని? నేను అనంతగిరి నుంచి వస్తున్నాను. మా నాన్నగారు చాముండేశ్వరి దేవి గారికి అకౌంటెంట్గా పనిచేశారు. అనంతగిరి ఎస్టేట్ వ్యవహారాలు ఆవిడ నాన్నగారికి అప్పచెప్పారు. ఆవిడికి అంత నమ్మకస్తులు మా నాన్నగారు. ఆ చాముండేశ్వరి గారు ఎప్పుడో చనిపోయారు. ఆవిడ కూతురు రాజేశ్వరి దేవి గారు కూడా చనిపోయారు కదండి. ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? మా నాన్నగారికి చాముండేశ్వరి దేవి గారు ఓ బాధ్యత అప్పచెప్పారు. దాన్ని ఇన్ని రోజులు ఆయన చాలా జాగ్రత్తగా నిర్వర్తించారు. ఇప్పుడైనా కాలం చేశారు. కాలం చేసి కూడా 12 రోజులయ్యింది. కానీ ఆయన పోయే ముందు నాకు ఈ పెట్టెప్ప చెప్పి ఈ బాధ్యతను తీసుకెళ్లి వైజాగ్లో హరిశ్చంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పు నాన్న అని చెప్పారు. ఈ పెట్టి ఒక బాధ్యత, అది ఆ పెద్దావిడ అప్పచెప్పిన బాధ్యత? అవునండి, హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం నా బాధ్యత. ఎక్కడున్నారాయన? ఆయన కొడుకు కళ్యాణ్ రామ్కి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాల మీదకి వచ్చింది. అందుకే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అయ్యో పాపం. ఇంతకీ ఏముంది పెట్టెలో? అది హరిశ్చంద్ర ప్రసాద్ గారే చూడాలంట. అందుకే నేను చూడలేదు. అవునా? అయితే నేనే చూస్తాను. ఇది ఇప్పుడు ఆయనకి ఎలా అందించాలి? నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారు అల్లుణ్ణి. మీకు నమ్మకం ఉంటే నాకు ఇచ్చి వెళ్ళండి. ఆయన హాస్పిటల్ నుంచి రాగానే భద్రంగా ఆయనకి అప్పచెప్పేస్తాను. లేదంటే మీరు ఒక 3 రోజుల తర్వాత రండి. అప్పుడు ఆయన ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఇది నన్నే తీసుకుని జాగ్రత్తగా ఉంచమంటాడు. ఎందుకంటే నేనంటే మా మామగారికి అంత ప్రేమ, అంత నమ్మకం. ఎంత నమ్మకం లేకపోతే ఆయన బిజినెస్లన్నీ నన్నే చూసుకోమని నాకు అప్పచెప్తాడు. చెప్పండి. ఓ అలాగా. అయితే ఇది మీలాంటి మనిషికి అప్పచెప్పడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదిగోండి, జాగ్రత్తగా ఆయనకి అప్పచెప్పండి. ఇదేంటిది ఇంత తేలిగ్గా ఉంది? దీంట్లో ఎంతో విలువైన వజ్రాలో బంగారమో ఉందనుకున్నాను నేను. ఏమోనండి, దాంట్లో ఏముందో ఏమి లేదో నాకు తెలీదు. ఓకే, ఏ ఉన్నా లేకపోయినా ఇది ఆయనకి చేరుతుంది. మీరు నమ్మకంగా వెళ్ళిరండి. సరే సార్, కీ తీసుకోండి. వెళ్ళిరండి. వస్తానండి. ఏంటి డాక్యుమెంట్? ఇదే మనకు బలం ఇచ్చేది, ఆస్తినిచ్చేది. అసలు ఇది ఏం డాక్యుమెంట్ డాడ్? ఇది కళ్యాణ్ రాముడి అమ్మమ్మ. అంటే చచ్చిన ఆ రాజేశ్వరి వాళ్ళ అమ్మ రాసిన విల్లు. హరిశ్చంద్ర ప్రసాద్ మనకి రాసిన అగ్రిమెంట్కి ఇది మదర్ డాక్యుమెంట్. ఇది ఉండగా ఇక హరిశ్చంద్ర ప్రసాద్ రాసిన అగ్రిమెంట్ కానీ మనం రాసుకున్న అగ్రిమెంట్ కానీ ఏవి పనిచేయం. దీంట్లో ఏది రాసుందో దాని ప్రకారమే చెయ్యాలి ఎవరైనా. అంత పవర్ ఉంది దీనికి. దాంట్లో ఏముంది డాడ్? ఒకసారి చదవండి. ఇదేంటి డాడ్? దీంట్లో రాసిన వర్డ్స్ అన్ని కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో ఉంది. ఇది ఇంగ్లీష్ కూడా కాదు. అది తెలుగు కర్సివ్ రైటింగ్. అంటే తెలుగు గొలుసు కట్టు రాత. అప్పట్లో ఇవి రాసే రైటు ఊరి కరణాలకు మాత్రమే ఉండేది. వాళ్ళ రాత అలాగే ఉండేది. ఇంతకీ ఇందులో ఏం రాసుంది? రాజేశ్వరి తల్లి చాముండేశ్వరీదేవి తన తదనంతరం తన యావదాస్తి తన కూతురికి చెందుతుందని
రాజేశ్వరి తదనంతరం హరిశ్చంద్ర ప్రసాద్కి ఆ తర్వాత అతనికి పుట్టే మగపిల్లలకి చెందుతుందని రాసుంది. అయితే మనకేంటి లాభం? ఉండు, అంతా అయిపోలేదు. ఒకవేళ ముసలోడికి ఒక్కడే కొడుకు పుడితే, వాడు చచ్చిపోతే ఆస్తి మొత్తం ఓ అనాథాశ్రమానికి చేరాలని, ఆ కొడుకు బ్రతికుండి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటే ఆస్తి వ్యాపారాల మీద హక్కు ఆ కొడుక్కి భారీగా వచ్చే ఆ అమ్మాయికి చెందుతుందని రాసుంది. అంటే కళ్యాణరాముడి భార్య జానకి మొత్తం పవర్ అంతా వెళ్తుంది అంతే కదా డాడ్? దానికి పవర్ వెళ్తే మనమేం చెయ్యాలి? వెర్రి మొహాలేసుకొని చూడాలా? వెదో చెత్త తీసుకొచ్చి ఇదేదో పెద్ద వెపన్ అన్నట్టు బిల్డప్లు ఇస్తావేంటి? ఏయ్! ఆగాగు ఆగాగు, దీన్ని చింపేస్తే ఇంకేమన్నా ఉందా? మనం నిజంగానే రోడ్డున పడతాం. డాడ్, ఇది లేకపోతే ఏదో ఒకలా ఈ ఆస్తి మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఉందని అందరికీ తెలిస్తే మనం ఖచ్చితంగా ఈ క్షణమే అన్నీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇది చదివిన నేను ముందు అలాగే అనుకున్నాను. ఈ పేజీ చివరి వరకు చదివి ఇంకా చిరాకేసి దాన్ని చింపేద్దాం అనుకున్నాను. అది తీసుకుని వచ్చిన వాడిని షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ 7వ పేజీ కూడా చదివి ఆ పని చేద్దాం అనుకున్నాను. పేజీ తిప్పాను. వెంటనే ఒక్కసారిగా సూర్యుడు నా ముందుకొచ్చినంత వెలుగు వచ్చేసింది. వెంటనే కళ్యాణరాముడికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. ఏముందా 7వ పేజీలో? ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ జీవితాంతం ఏడిపించే పాయింట్ ఆ 7వ పేజీలో ఉంది. కొంచెం కష్టమైనా చదువు. ఒకవేళ ఆ వచ్చిన కోడలు బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉంటే హరిశ్చంద్ర ప్రసాద్కి పుట్టిన 2వ సంతానం కొడుకైనా కూతురైనా ఆ వ్యక్తికి ఈ ఆస్తి వ్యాపారాల మీద హక్కు వస్తుంది. వాళ్ళే అన్నింటి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పుడు హరిశ్చంద్ర కొడుకు యాక్సిడెంట్ ఎందుకు పనికిరాని స్థితిలో పడి ఉన్నాడు. వాడు పెళ్ళాం జానకి చూపు లేదు కాబట్టి జానకి హక్కుండదు. ఇక మిగిలింది సమర్థురాలైన నువ్వు. అంటే ఇప్పుడు ఈ ఆస్తి, ఈ బిజినెస్లు మొత్తం అన్ని మనమేనా డాడ్? మనమే అవుతాయి. ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరికీ తెలియకుండా చేసి దీన్ని మన షేర్ హోల్డర్, బోర్డు మెంబర్, లాయర్ సదాశివుడికి చూపించి బోర్డు మీటింగ్ పెట్టించి అందరి ముందు ఈ డాక్యుమెంట్ బయట పెట్టి అక్కడికక్కడే హరిశ్చంద్ర ప్రసాద్తో ఇదంతా మనకే చెందుతుందని, కాబట్టి మొత్తం అన్ని హక్కులు మనకే వస్తున్నట్టుగా సంతకం చేయించుకుందాం. అప్పుడు మనకే ఈ మొత్తం అధికారం. ఈ విల్లులో ఉన్న ఈ క్లాజ్ ప్రకారం ఇప్పుడు మనదే కదా ఇదంతా? మళ్ళీ మధ్యలో ఈ ముసలోడి సంతకంతో పనే ఉంది. మధ్యలో ఆ ముసలోడు బతుకునే కాలంలో దీని మీద హక్కు ఎవరికి చెందాలో నిర్ణయించే అధికారం ముసలోడికే ఉంటుందని రాయించింది ఆ చాముండేశ్వరి. ఈ విల్లు గురించి తెలియక మీ అమ్మ ముసలోడితో అగ్రిమెంట్ రాయించింది. ఈ విల్లు ఎక్కడుందో తెలియక ముసలోడు కూడా చిన్న చిన్న మార్పులతో ఇలాంటి అగ్రిమెంట్ రాశాడు. అంటే ఇప్పుడు ఆ కళ్యాణరాముడికి బాగైపోతే ఇదంతా ఆ ముసలోడి కొడుక్కే చెందుతుందంటాడుగా. అందుకే చెప్తున్నాను విశాలాక్షి, ఈ వీలునామా గురించి ఇప్పుడే బయట పెట్టకుండా ముసలోడిని బోర్డు మీటింగ్కి రప్పించి ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరితో ప్రజలు పెట్టించి అప్పుడు దీన్ని చూపించి సంతకాలు చేయించుకుందాం. ఛ! అసలు ఇది ఉందని నాకు వెంటనే ఎందుకు చెప్పలేదు?
చెప్పుంటే ఆ రోజే ఈ పనులన్నీ పూర్తి చేయించేవాళ్ళం. ఇది ఉందని తెలిసాకే నేను యాక్సిడెంట్ ప్లాన్ చేయించాను. దీని గురించి నీతో సహా ఎవ్వరికీ తెలియనివ్వలేదు, ఎందుకంటే నేను ఛాన్సు తీసుకోవాలనుకోలేదు. వాడికి బాగయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా అలా జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ట్రూత్కి హోప్కి మధ్య ఉన్న గ్యాప్ని మనం యూజ్ చేసుకుందాం. అయితే వెంటనే సదాశివుడితో మాట్లాడు. ఈ ప్రాసెస్ మొత్తం స్పీడ్గా జరిగేలా చెయ్యి. జానకి కళ్యాణరాముణ్ణి నిజంగానే నార్మల్ పర్సన్ చేసే ముందే ఈ పని పూర్తి చేయించు. చేయిస్తాను. వెంటనే సదాశివుణ్ణి కలిసి ఏర్పాటు చేస్తాను. మురారి, త్వరగా రా. నక్షత్ర, ఇక నుంచి ఇంట్లో వంట పనులు, ఇంటి పనులు అన్నీ నేనే చేస్తాను. మొత్తం అందరికీ వండి పెడతాను. నువ్వు గాని రఘురామ్ గాని వంట చేయొద్దు. హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని మీది వేరు వంట, మాది వేరు వంట అని విడదీకండి ప్లీజ్, సరేనా? ఏయ్, ఏం చెప్తున్నావు నువ్వు? మా వంట మేం చేసుకోవద్దా? ఎందుకు చేసుకోవద్దు? మా ఇష్టం మేం చేసుకుంటాం. మీ ఏడుపు మీరేడవండి. మేం వెళ్ళిపోతున్నాం. లేదు మురారి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరుతానమ్మా. నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ ఇంట్లో మీ అమ్మ శవం ఉంటుందిరా. ఏంటి, అన్నీ అయిపోయాయి, ఇంకా చివరికి చస్తానని బెదిరిస్తున్నావా? నువ్వు ఆవిడ మాటల్ని నమ్మకు. నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా మనల్ని ఆపేయాలని చూస్తుంది ఈవిడ.